చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రంలో మరో జపాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడని, త్వరలోనే ఏపీలో ఒక మినీ జపాన్ని ఏర్పాటు చేయడానికి జపాన్ కంపెనీలన్నీ కూడా సిద్ధపడుతున్నాయని, ఏపీ కేంద్రంగా 250 కంపెనీలు పనిచేయటానికి సుముఖంగా ఉన్నాయని, మార్చి మొదటి వారంలో మరొక 50 కంపెనీలు పర్యటిస్తాయని, ఇవన్నీ రాజధాని ప్రకటించినటువంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి 5 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు లీకులు ఇచ్చి పత్రికల్లో రాయించుకుంటూ ఉన్నాయి. ఆ పత్రికలు కూడా వారికి భజన చేసేటటువంటి పత్రికల్లో ఇవన్నీ రాయించుకుంటూ ఉన్నారు. జపాన్ నుంచి లేదా సింగపూర్ నుంచి అత్యధికంగా పెట్టుబడులు వచ్చి పారిశ్రామికంగా ఇక్కడ అభివృద్ధి చెంది ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చి నిరుద్యోగ సమస్య తీరిపోతే సంతోషపడే వారిలో వైఎస్ఆర్సీపీ కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ మేము కూడా మొదటిగానే ఉంటాం. కానీ దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాదు. ఆయన గతంలో కూడా 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అప్పుడు ఇలాగే బ్రహ్మాండమైనటువంటి కబుర్లు చెప్పారు, బ్రహ్మాండంగా పత్రికల్లో రాంచుకున్నారు, పరిశ్రమలను ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని హైటెక్ రంగంలోకి ముందుకు తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడిగా కొనియాడాలని కూడా చెప్పుకున్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, బ్రహ్మాండమైనటువంటి హైప్ ఇవ్వడం, ప్రచారం కొండంతలు చేసుకోవడం, గోరంత కూడా ఉపయోగం లేనటువంటి పనులేమో ప్రాక్టికల్గా చూపించడం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఆనవాయితీ అయిపోయినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 5 సార్లు పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టారు. దావోస్ 7 సార్లు వెళ్ళొచ్చారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయని చెప్పారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన చెప్పినటువంటి లెక్కలు తరువాత పరిశీలన చేస్తే అర్థమైంది ఏమిటంటే, ఆయన ఎన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పారో దానిలో 2% మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. ఇది గత చరిత్రలో లిఖించదగినటువంటి మాటలు, చదువుకుంటే కూడా అర్థమవుతాయి. ఆయన రూపాయి పెట్టుబడి ఇక్కడికి వస్తుంది అంటే 2 పైసలు పెట్టుబడి వచ్చింది. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది అంటే 200 పెట్టుబడి రావడం జరిగింది. ఈ విధంగా చెప్పేవేమో కొండంతలు, చేసేవేమో గోరంతలుగా ఉండేటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూశాం. నేను ఒక్కటే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి, దానిలో ఏ విధమైన సందేహము లేదు. 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల ప్రధాన అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, అనుభవజ్ఞుడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయే విధంగా ప్రజలను తయారు చేయవద్దు. జపాన్ నుంచి వస్తారు. నాకు చిత్రమైన విషయం ఏంటంటే, ఇవాళ పేపర్ చదివి నేను చాలా ఆశ్చర్యపోయా. సరే, వారి పత్రిక అయినప్పటికీ కూడా 5 ఏళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా చేస్తామని జపాన్ మంత్రి హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. జపాన్ మంత్రి గారు హామీ ఇచ్చాయంట. మరి జపాన్ మంత్రి గారు జపాన్లో మంత్రిత్వం చేయట్లేదేమో. ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని 2 చేసే విధంగా హామీ జపాన్ మంత్రి గారు ఇచ్చేశారట. పత్రికలో రాస్తున్నారు, వారికి ఉన్నటువంటి పత్రికల్లో. జపాన్ మంత్రి గారు బహుశా జపాన్ పరిపాలన మానేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని 2 ఎలా చేయాలి అనేటువంటి తాపత్రయంలోనే ఉన్నట్టుగా మనకి చూపించి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది కాదని అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు జపాను, సింగపూరు అనే మైండ్ సెట్ నుంచి వాళ్ళు ఏదో వస్తారు, ఇక్కడ పెట్టుబడులు పెడతారు, మన ప్రజలందరినీ బాగు చేసేస్తారనేటువంటి మైండ్ సెట్ నుంచి మన ప్రాంత ప్రజలేంటి, మన ప్రజలు ఏమనుకుంటున్నారు, మన పారిశ్రామికవేత్తలు ఏమనుకుంటున్నారు,
మన పారిశ్రామికవేత్తలతో మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామనే విషయాన్ని కూడా ఆలోచించవలసినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలంటే ఎందుకో పాపం ఆయనకి అంత ప్రేమ అభిమానాలు ఉండవు. జపాన్లోను సింగపూర్లోనూ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలంటే అమితమైనటువంటి ప్రేమ అభిమానం. నేను ఒకటే మనం చెప్తున్నా, మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆసియా ఖండంలో ఐరోపాలో కూడా అనేక చోట్ల పెట్టుబడులు పెట్టి వారు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ పెడుతున్నటువంటి పారిశ్రామికవేత్తలు మనం ఇక్కడ ఉన్నారు. స్వామి చెప్తారు, ఇంట్లో మొక్క వైద్యానికి పనికిరాదన్నట్టుగా మన పారిశ్రామికవేత్తలంటే వారికి గిట్టదు. కానీ దావోస్లోను సింగపూర్లోనూ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు బ్రహ్మాండంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారు, దూరపు కొండలు నునుపులాగా. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అంటే వారిని తీసుకురావద్దని కూడా నేను అనడం లేదు. జపాన్ నుంచి పెట్టుబడులు వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది, వారికి ఇష్టం లేదు, రాష్ట్రం బాగుపడేదానికి ప్రయత్నం చేస్తుంటే వీరు అడ్డంగా వచ్చి నించుంటున్నారు అనేటువంటి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి సమర్థులు. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని మీరు అణగదొక్కేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు? ఆ దేశాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారి పారిశ్రామికవేత్తలు అద్భుతాలు సృష్టించేస్తారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అయితే బహుశా మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలతో రహస్య ఒడంబడికలు చేసుకుంటే అవి బయటకు పొక్కుతాయని చంద్రబాబు నాయుడు గారు అనుకుని రహస్య ఒడంబడికలు జపాన్ సింగపూర్ వాళ్ళతో చేసుకుంటే బయటకు రాదనే ఒక దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారేమోననేటువంటి అనుమానం ప్రబలంగా కలగొక మానదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని. నాకు ఒక విధంగా ఆశ్చర్యం వేసింది. మినీ జపాన్ చేసేస్తారట. ఎక్కడ మినీ జపాన్ చేస్తారు? తుళ్ళూరు మంగళగిరి ప్రాంతాన్ని మినీ జపాన్ చేసేస్తే అయ్యా జపాన్లో భూకంపాలు వచ్చి చచ్చిపోతున్నారు జనం, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ కూడా భూకంపాలు తెప్పించినటువంటి పరిస్థితి చేస్తున్నారేమోనని అనిపిస్తా ఉంది వ్యంగ్యంగా ఆలోచిస్తే. ఇక్కడ భూములన్నీ లాక్కునేటువంటి పరిస్థితి. అయ్యో లక్ష్మణ, మా భూములు లాక్కుపోతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతుంటే వారి మాటే వినుకోకుండా జపాన్ నుంచి సింగపూర్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెంచుతారు. నాకు తెలియక అడుగుతాను, జపాన్ నుంచి సింగపూర్ నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు ఇస్తే తప్ప ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీరేమైనా ఉన్నారా ఇక్కడ? అలాగే కనిపిస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా? ఉన్న ఉద్యోగాలు పోగొట్టినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. 8-9 మాసాల్లో కూడా 40,000 మంది మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్సోర్స్ ఉద్యోగులు కానీ ఉన్నారు. వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 8 మాసాలు అయితే ఆ దిక్కును అసలు చూస్తున్నారా అని అడుగుతా ఉన్నా. ఇవాళే పాపం ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఇవాళ యువకులందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఇంతవరకు నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితి, నోటిఫికేషన్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం, చదవాలో చదవకూడదు అనేటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి యువతరానికి మీరు ఏమి సమాధానం చెప్తారు? అదేమంటే యువకులు అసలు పిల్లలు గంటలేదు, వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదు, పెళ్లిళ్ళు చేసుకుని అట్లాగే ఉంటున్నారు. అసలు పెళ్లిళ్ళే చేసుకోవట్లేదట. వాళ్ళిద్దరు పాపం 2-3 అడిగాను నేను. యువకులు వస్తే, అయ్యా మాకు ఏదో ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఎప్పటికప్పుడు 6 నెలలు 7 నెలలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి మాకు కనిపిస్తా ఉన్నది. తొందరలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి కేసీఆర్ ఏమో ఇక్కడేమో ఆల్రెడీ ఒక సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఆల్రెడీ ఎక్సైజ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ వైపే చూసేటువంటి పరిస్థితి లేదు. పైగా పత్రికల్లో వార్తలు చూస్తే మాకు భయంగా ఉన్నది. అదేమిటంటే అసలు కొత్త ఉద్యోగాలు నింపే ప్రశ్నే లేదు, ఇప్పటికే భారంగా ఉన్నాయి అని మొన్న కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా పత్రికల్లో చూసి మాకు భయం కలుగుతా ఉన్నది. 1,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే రాష్ట్రంలో వాటిని పూర్తి చేయడానికి, వాటిని నింపడానికి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయకపోగా వాటిని ఆపేయండి అనేటువంటి హుకుం జారీ చేశారని మేము పత్రికల్లో వార్తలు చదివి భయం పడుతూ ఉన్నదని నిరుద్యోగులు బాధపడుతూ ఉన్నారు. ఏపీపీఎస్సీకి కూడా ఒక జీవో ఇచ్చారు, మా అనుమతి లేనిదే ఒక్క పోస్ట్ కూడా మీరు పిలవడానికి వీల్లేదు అని చెప్పేసి ఏపీపీఎస్సీ కూడా జీవో ఇష్యూ చేసినటువంటి సందర్భం. ఇలా చూస్తుంటే ఎవరో సింగపూర్ నుంచి ఉద్యోగాలు ఇస్తే తప్ప మనకు ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి పరిస్థితి లేదనేది చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టుగా ఇండైరెక్ట్ గా అర్థమవుతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటి భావన కాకుండా మన విద్యార్థులకి
మన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత మనది. మన పారిశ్రామికవేత్తల్ని దూరంగా పెట్టి ఎవరో పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ ఉద్ధరిస్తారని అనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరైన పద్ధతిలో మీరు వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. వీటిని హైప్ చేసుకొని మాటలు మాత్రం కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు మాత్రం గడప దాటనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి నెట్టవద్దు. రేవు దాటిన తర్వాత తెప్పతగలేసే మీ విధానాన్ని ఇప్పటికైనా కాస్త తగ్గించండి. నిరుద్యోగులకి అలాగే విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయండి. ఎన్నికలు అయిపోయాయి, ఇంకా 5 సంవత్సరాల దాకా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను రేవు దాటాను కాబట్టి తెప్ప తగలేస్తాననే చందంగా వ్యవహరించవద్దు. మీ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా మార్చుకొని సక్రమంగా ప్రయత్నం చేయడానికి పని చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక అంశం ఏమిటంటే, ఇవాళ కూడా ఓ పత్రికలో వచ్చింది, డబ్బు పంచేది లేదు ఎన్నికల్లో. ఇక డబ్బు పంచేది లేదు, మందు పంచేది లేదు. తిరుపతి ఎన్నికలు చూసిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ మాకు వచ్చేసింది, ఇంకా మేము డబ్బులు పంచం అని చెప్పడమే కాకుండా తెలుగుదేశం వారే ఒక మాట అన్నారని రాశారు. ఇటీవల సంవత్సరాల్లో డబ్బు మద్యం లేకుండా జరిగిన ఎన్నిక రాష్ట్రంలో ఇదేనని కూడా వారు అన్నారు. మన తిరుపతిలో జరిగినటువంటి ఎన్నికే ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో డబ్బు మద్యం లేకోకుండా జరిగినటువంటి ఎన్నికట. అంటే ఇంతకు ముందు పాపం తెలుగుదేశం వారు అంగీకరించారు, ఇంతకు ముందు డబ్బు మద్యాన్ని విరివిగా మేము పంచామని. నేను ఒక్కటి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చాలా సక్రమంగా జరుగుతున్నటువంటి రాజకీయాల్ని, సక్రమంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్ని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారి హయాంలో కూడా డబ్బు పెద్దగా ఖర్చు లేనటువంటి మద్యం బాహాటంగా పంచనటువంటి రాజకీయాలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదనేది జగమెరిగిన సత్యం. ఇవాళ నార్త్లో కానీ సౌత్లో కానీ పక్కన ఉన్న కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడ చూసినా ఇంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేటటువంటి తత్వం రాజకీయ నాయకుల్లో అక్కడ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి దయవలనే ఇలాంటి ఒక దుష్ట సాంప్రదాయం ఇక్కడ ఏర్పడింది. ఆయన దాన్ని తొలగించేస్తాడట. బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ తిరుపతిలో వచ్చింది. ఏమొచ్చిందంటున్నా బ్రహ్మాండమైన రిజల్ట్. మనం చేస్తున్న 50% లోపే పోలింగ్ అయింది. ఎంత దౌర్భాగ్యం అంటున్నా. 49% పైన. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి గమనించండి, ఎన్నికలకు ఓటు వేయాలనేటువంటి భావన కూడా ఇద్దరిలో ఒకరికి లేదు. అంటే 50% ఆఫ్ ది పబ్లిక్ వచ్చి ఓటు వేయకపోయినా పర్వాలేదు, మేము తిరుపతిలో పాల్గొపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక నిరుత్సాహం, నిస్పృహ వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది? తిరుపతిలో ఉన్నటువంటి ఓటర్లు సగం మంది మాత్రమే ఓటు వేశారు, సగం మంది తమ అభిప్రాయాన్ని చెప్పడానికి బూతుల దగ్గరికి కూడా రానటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు కాబట్టి మీరు గెలిచారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక సింపతి గ్రౌండ్లో, ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మేము అక్కడ పోటీ పెట్టకపోబట్టి ఇలా జరిగింది. ఇది మీరు గొప్ప విషయంగా భావించి నిజంగానే మీరు డబ్బు మానేస్తే చాలా మంచిది. ఆయన ఇప్పటికైనా మీ జ్ఞానోదయం అయినందుకు సంతోషపడుతున్నాం. దయచేసి మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించేటటువంటి మార్గాన్ని మీరు నిర్వర్తించండి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా